ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన. రేపు విశాఖలో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. మెట్రో డిపిఆర్లు మార్చికల్లా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత. దర్యాప్తులో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టీకరణ. సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తానన్న కేటీఆర్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణ. రైతు భరోసా ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలన్న మంత్రి తుమ్మల. కొత్తగా 3 అధునాతన మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8న ఫలితాలు. 100కు చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం.